క్రికెట్ ఆడతారు. కాకపోతే ఇప్పుడు బర్రెలు ఆడుతున్నాయి క్రికెట్. చూసారా ఫ్రెండ్స్, ఇదే మా గ్రౌండ్. ఇదే మా గ్రౌండ్. అక్కడ మా ఇల్లులు ఉంటాయి. అక్కడ ఇది కొద్దిగా ముందరకు వస్తే ఇది గ్రౌండ్ అనమాట. చూసారా ఫ్రెండ్స్ గ్రౌండ్ ఎంత పెద్దదో. ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పొలాల కాడికి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ మా తమ్ముడు కూకున్నాడు. బడి పోరంటే అక్కడ చేరి బడి పోకుండా ఆడ కూకొని ఏడుస్తూ కూకున్నాడు. ఆడ చేరి బడి పోరంటే ఈడేం చేస్తున్నారా? బడి పోరా అంటే పని చేస్తాడు. మొన్న ఇంట్లో వచ్చి గెదిరాట వాళ్ళిద్దరిని. ఇప్పుడు వచ్చి ఈడ కూకొని ఆడతాడు. దాండి ఇక నువ్వేం పని లేదు కదా, అలా పొలాలు చూసేద్దాం రా. నీకేం పని లేదు కానీ రా. బండి బాగుంది. ఎవరిది? నాదే బండి మొన్ననే కొన్నా. ఆఫీసర్ రూపాయలకు అమ్మిండు నాకు. నీది కాదు, నాకు తెలిసి ఎవరిదాన్ని. చూసారు ఫ్రెండ్స్, ఇదట మా తమ్ముడు బండి అట. నేను మొన్న ఒక రోజు అడుక్కొని పోతే 1000 రూపాయలు తాగింది పెట్రోలు. ఇక ఆ దెబ్బ నుంచి నేను బట్టాపోయింది 1500, దాని 1000 రూపాయలు. ఇక నేను ఏదో గొడుక్కొచ్చుకుందంటే ఎటు చూసిన 500 రూపాయలు ఉన్నాయి. ఇక ఆడ ఇల్లందరూ పడేసి బస్సు ఎక్కి వచ్చిన డబ్బులు లేవని. దా అడవి చూసేద్దాం రా. అలా పొలాలు అయినా కాలేదా చూసేద్దాం రా. చాలా రోజులకి వచ్చాం ఫ్రెండ్స్ పొలాలకి వెళ్ళి. మరి అయినా కాలేదు తెలియదు కానీ అలా వచ్చి చూసిపోదా అన్నట్టు వస్తున్నాం. వెళ్తున్నాం. ఒక్క నిమిషంలో పొలాలు ఉండేస్తాం. చూసారా ఫ్రెండ్స్, ఇవే మా పొలాలు ఇవన్నీ. అందాక చూస్తే ఒక 100 ఎకరాల దాకా ఉండొచ్చు మేబీ. అంటే నాకు తెలిసిన వాడికి చెప్తాను, ఒక 100 ఎకరాల దాకా ఉండొచ్చు. ఇదంతా వేసారు కానీ అక్కడొక్కడ ఆగిపోయింది. మరి అక్కడ ఏమైతే తెలియదు కానీ ఈ వాటర్ ఇక్కడ మాకు చెరువు ఉంటుందండి. అక్కడ పైన అదిగో అక్కడ కాపాడుతుంది ఒడ్డు, కొద్దిగా గుట్ట మోడల్ కాపాడుతుంది చూడు ఫ్రెండ్స్. అక్కడ చెరువు ఉంటుంది, ఆ నుంచి వస్తూ ఉంటుంది. అక్కడ టాట తిరుగుతానే అక్కడ రైతులు ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఒక రైతు మందు చల్లుతున్నాడు, ఇక్కడ రైతు మందు చల్లుతున్నాడు. మరి వాళ్ళు ఎప్పుడే మొలిచిన తెలియదు కానీ ఇంకైతే సగం నాట్లు కాలేదు ఇటు. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయాయి, పైన కొద్దిగా పచ్చగా ఉన్నాయి. మరి ఇలా నీళ్ళు పోతానే కానీ మరి ఎందుకు ఎండిపోయిందో తెలియదు కానీ అటు ముందర పోతాం. రాండి ఫ్రెండ్స్ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇటుకలు ఒకటి ఉన్నది పక్కకి వెళ్ళి. మరి ఇదైతే బాగా ముదురు కొత్తంది కానీ మరి ఇవైతే ఇవేందో మరి మొత్తం ఇప్పుడే ఎండిపోతున్నాయి. మరి దానికి దీనికి వాటర్ ఉన్నాయి కానీ మరి ఏంటో ఈ మొత్తం ఇది ముదురు ఆకేంది, మరి ఇది లేత ఆకేంది. మరి దీనికి సరిగ్గా మందు చల్లనట్టున్నారు, అందుకే ఇలా ఎండిపోయినట్టున్నది. చూసారా ఫ్రెండ్స్, ఇది మా చిన్నపాటి కాలవ కానీ ఒక్క చేప మాత్రం దొరకట్లేదు. నువ్వేనా వారి బడికి పోరా అంటే పెళ్లి చేరుంటాను. చూసారా ఫ్రెండ్స్, ఇది మా కాలువ. ఇది అక్కడ వాగు దాకా వెళ్తుంది. ఈ కాలువ వాగంటే ఇక చాలా దూరం ఉన్నది, అటు కిందకి వెళ్ళాలి, చాలా లాంగ్ ఉన్నది. ఇంతకుముందు చేపలు చిన్న చిన్న దొరికేటి కానీ ఇప్పుడు ఇంత దొరకట్లేదు. మొన్న వానలకు వచ్చినాయి, మొత్తం కొట్టపోయినట్టున్నాయి. ఆ చేపలు కూడా దొరకట్లేదు. ఇప్పుడు జనగలు కాళ్ళగా పడుతున్నాయి మొత్తం. దాని మీద పెడతా మీకు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక తోట, మామిడి తోట. ఇది ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇంకా ఇలా నుంచి అటు వెళ్తాయి ఫ్రెండ్స్ వాటర్. ఇంతకుముందు ఇక్కడ మీ చేపలు పెట్టదు కానీ ఇప్పుడు దొరకట్లేదు. అలా ఇది ఒక తోట, మామిడి తోట. చూడండి, ఇటు నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇటుకెళ్ళి మొత్తం మూసపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇదే నాటు పక్కనే నాటున్నది, పక్కనే వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇదే ఫ్రెండ్స్ మొత్తం కాలువది. చూసారా ఫ్రెండ్స్, ఏ పొలాలు అక్కడ రైతులు పీకుతున్నారు. మన వాళ్ళ దగ్గర కూడా పోయి మనం మాట్లాడదాం. ఇదే ఫ్రెండ్స్ తోట, మామిడి తోట మా గుండాలది. కానీ ఇప్పుడైతే కాయలు లేవు, అసలైతే ఈ సంవత్సరం సరిగ్గా కాయలు లేవు. మరి వచ్చే సంవత్సరం కాస్తే లేదో చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, బావి దగ్గరికి వచ్చాం. ఉన్నాళ్ళ అటు దీన్ని మాకు కూడా తెలియదు. కాకపోతే మా తమ్ముడు చెప్పాడు. నేను అంటారా బాబు, అదే చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో బాయ్. ఇంతకుముందు నేను ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కువ లేవు, వాటర్ తక్కువే ఉన్నది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇలా పడితే మాత్రం ఓవరే. మన వర్షాలకి మొత్తం పొంగి పొరలాడింది ఇదంతా బాయ్. మరి ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, కానీ అక్కడ ఇంకొక మీకు చూపెట్ట ఫ్రెండ్స్ బర్రెలని వాళ్ళ నుంచి సగం దోలుకొస్తే పోతాయని నేను అనుకుంటాను. వాటర్ అన్ని ఇలా పడితే పైన ఇట్లా దండం పెట్టుకోవటం, ఇలా పడితే దండం పెట్టుకోవటం మా తమ్ముడు అంటున్నాడు ఫ్రెండ్స్. మరి ఒకసారి దూకుదాన్ని ట్రై చేసిండు, కానీ భయం వేసి మళ్ళీ పైకి ఎక్కాడు. అక్కడ రైతులు అది వీకుతున్నారు, అక్కడ పోతాం. ఇప్పుడే వెళ్తున్నా. ఇంతకుముందు ఇది పుట్ట, కాకపోతే ఇప్పుడు రోడ్డు వేసారు. ఇది ఇక్కడ నాట అయిపోయింది, కానీ కాకపోతే అక్కడ బాగా నారు మిలిగింది. అక్కడ కాలా దేర్ అక్కడ కాలా కాపుతుంది కదా ఫ్రెండ్స్. నుంచి అట్ట పోతే ఫ్రెండ్స్, వాకెళ్ళి కిందకి అక్కడికి కింద ఇల్లున్న చూడండి ఫ్రెండ్స్, అటు వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చిన్నప్పటి కాలం ఉన్నది. మరి ఈ కూడా అలానే కలుస్తాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటుకెళ్ళి పత్తి చేను ఉన్నది, ఇటుకెళ్ళి వరి పొలం. అది ఇంకా కలుపు బీకలేదు. మరి వీళ్ళకి వాడబడట్లేదని దీన్ని వదిలేసేసారన్నట్టు. మరి ఇంత మంచిగా ఎదిగింది, కానీ మరి వాళ్ళకి మనసు ఎట్లా వచ్చిందో వదిలేస్తానికి తెలియదు. కానీ చూసారు ఫ్రెండ్స్, దీని రైతు అక్కడ తిరుగుతున్నాడు. ఈయన రైతు అక్కడ తిరుగుతున్నాడు. మరి ఆ రైతు దగ్గర పోయి మాట్లాడదాం అనుకుంటే ఆయన పట్టించుకోకుండా పోతాడు. మరి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ రైతుల దగ్గరికి వెళ్తాను. వెళ్తున్నాం. వీళ్ళైతే కాలువలు అయితే చేపలు లేవు, విన్నోళ్ళు లేవు. తాత ఏం చెప్తారు, నారు బిగుతారా? మొత్తం బిగుతారే. గుర్తులేదు. రవి కొడుకుని, పెద్దోన్ని. అట్లా రావట్లేదా నీరు? అటు చివరి కదా. అయితే ఇప్పుడు మన రాముని అడిగిన అక్కడ ఉన్నదన్నా శ్రీకాకుళం, నాకంత ఒక 20 కట్ట దాకా 30 కట్ట సరిపోద్ది అంటే శ్రీకాకుళం. ఈసారి చాలా పోసినట్టున్నాడుగా ఇదంతా నారు. పోయినసారి ఎక్కువ లేదు, కానీ ఈసారి బాగా పోసి నువ్వు. ఒక 20-30 కట్టలు దాకానా? ఎక్కువే పడుతుందా? మరి ఇటుకెళ్ళి పెద్దగా ఉన్నది, అది బీకాపోయినా ఇది బీకుతాను. ఉన్నాయా జనగలిలా? మొన్న వచ్చినప్పుడు జనాలు పట్టినాయి కాలికి. ఇలా వచ్చిన నారకట్టలే తనకు వచ్చినప్పుడు జనగలు పట్టినాయి. ఏం మరి తాటరికి కొట్టకపోయినట్టున్నాయి దమ్ము చేసేలో. మొన్న వచ్చినప్పుడు ఒక 2 పట్టినాయి కాలికి. ఆ దెబ్బ నుంచి నీకు దిగట్లే, భయం వేసి పైన ఉంటా అన్న. తిన్నారా మరి?
ఏం కూర? మాదా మీరే ఇలా బెచ్చల కూర అంటే అదేంది? ఆకు బెచ్చలాకు. బెచ్చలాక? అలవల పంట ఉంటుంది చూడు చెట్లు, ఎర్రటి నల్లటి పండ్లు పడుతుంది చెట్లు బెచ్చల కూర. ఆ చెట్లు నీళ్ళల్లో కూడా ఉంటాయి కదా అలవల పంట బాగానే. అది ఇప్పుడే వింటాను పేరు. బచ్చల చెట్టు బొచ్చల చెట్టు అనేసరికి రాగురు సరిగ్గా ఇప్పుడు కొత్తగా ఉన్నది. కూర మస్తు ఉంటుంది, అలవల పంట బాగా ఉంటుంది ఆ చెట్టు. మరి మీ ఇంటికి వస్తా మరి నాకు ఇంత పంపి మరి. ఆకా కాదు కూర. కూర మధ్యలో ఇప్పుడు దొరుకుతుందా? అది కొద్దిగా నేను తింటే సత్యం మీద సాగు. ఇలా వేసులేదా నాట మరి ఎట్లా? రేపా? మన చలివించుతారు ఇటు కిందకి మొత్తం బీకన సరిపోనట్టున్నదిగా. ఇదంతా బీకాలిగా. ఇదంతా కూడా పట్టదా? సగం బీకాలి. సగం బీకితే సరిపోద్ది అంటూ. ఎట్లా మరి మోసపట్టాం కదా బత్తలు వేసుడు బుధాలు వేసుడు పటాపటే. ఈ తాతది అక్కడ ఈ తాత చాలా కొత్తగా కాపాడుతుంది. దుబ్బగూడెం. అది కొత్తగా కాపాడుతుంది తాత. మా తాత కాలికి ఏదో అయింది మరి నెత్తురు కాడుతుందిగా. జరగ పట్టిందా? జరగ పట్టింది అట తాత కాలికి. మరి అవతల కాడుతుంది కదా నెత్తురు కాడుతుంది కదా. చంపిరా అలా పడేసినవా గుంజి? దాన్నా? ఓకే మరి రైట్ చేయండి పని. రేపు మీరే నేర్చుకోవటం లేకపోతే ఎవరైనా వస్తారా? నలుగురు ఉన్నారు కదా చాలు. ముగ్గురు ఇంకొకరు సరిపోతారులే. చూసారా వచ్చాం రైతుల దగ్గరికి. అప్పుడే రైతుల దగ్గరికి వచ్చాం. నారు బీగుతున్నారు అట్ట. ఇవాళ ఎట్టైనా మొత్తం బీక్కొని పొద్దున నాటేయాలని అంటున్నారు. నేను కనుక్కొని వచ్చాను. ఇంకా ఇటుకలు ఒక రైతు దున్నుతున్నాడు. చూసారా 2 ఎడ్లను కట్టి దున్నుతున్నాడు. పగ్గం గుంజుతున్నాడు. మరి వెళ్ళిపోతున్నాయి ఎడ్లు. ఇక్కడ చిన్నపాటి కాలువ తాకింది నాకు. చూద్దాం ఎంత లోతుంటుందో. చూసారా ఫ్రెండ్స్ ఇంతే ఉన్నది లోతు. ఎక్కుతా ఇంకా బురదలు వేయించినాం కదా కాలు కడుక్కొని ఎక్కుతాం. రైతు వెళ్ళిపోతున్నాడు అక్కడ ఎడ్లను తోలుకొని. చూసారా ఇదే గుండాల మొత్తం చేనులన్నీ. వాటర్ బాటిల్ ఉన్నది అది ఇక్కడ కాపాడే రైతులే అట. అక్కడ నారు బిగుతున్నారు చూడండి అయినా అట. చూద్దాం ఇలా పానీ ఉన్నాయా లేవా. బాగానే ఉన్నాయి కానీ తాగుతూ తిడతాడేమో. పాప వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు కదా. మనం ఇంటికాంచెడు సైలెంట్గా వచ్చినాం కాబట్టి తాగితే తిడతానేమో. వద్దులేండి వెళ్దాం ఇంటికి. పాప వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం వాటర్ తాగి. వచ్చాం. అటు పైకి ఇంకా చాలా ఉంటాయి కాకపోతే చాలా బురద ఉంటుంది అటు పైకి వెళ్ళాలంటే. చాలా పైకి వెళ్తే చాలా ఉన్నాయి కానీ అదే నెక్స్ట్ వీడియోలో చూపెడతాం ఫ్రెండ్స్. అంటే చాలా పైకి చాలా ఉంటాయి. ఇదంతా చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మీకు కొద్దిగానే చూపెడతానా. అటు పైకి వెళ్ళాలంటే కొద్దిగా మధ్యలో బాగా బుడుతున్నదట. అటుకి వెళ్ళలేకపోతారు ఎవరైనా. అందుకే కొద్ది గొప్ప ఇళ్ళకి వచ్చాము మీకు కొద్దిగా చూపెడదాం అన్నట్టు ఇటు. సో ఈ వీడియో ఇది ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట వస్తుంది దాన్ని 2-3 సార్లు కొట్టండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ టాటా. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకోటి పెడతాం ఫ్రెండ్స్. చూడండి అప్పుడు మొత్తం చూపెడతాం ఫ్రెండ్స్. బాయ్. వెళ్తున్నాం ఇంటికి.